వచ్చే 4 రోజులు ఈదురుగాలు వానలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలు. నిజామాబాద్, నిర్మల్లో 45 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు. పలు జిల్లాల్లో అకాల వర్షం. రైతన్న ఆగమాగం. చూడండి, ఇగో రైతన్నలు కొన్ని వీడియోలు అయితే పాపం ఎత్తి పోసుకుంటున్నారు. మొత్తం ఎక్కడికక్కడికి తడిసిపోయినాయి. వాటిని ఆరబోసుకుంటున్నారు. ట్రాక్టర్లలో పోసుకొని వేరే ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద కొంటలేరు, ధాన్యం కొంటలేరు, ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈ 6 నెలలంతా కూడా పాపం కష్టపడి అప్పులు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే అకాల వర్షం. అప్పటికప్పుడు సడన్ గా మొత్తం ఎండే ఉంటుంది. సాయంత్రం పూట 3-4 గానే వర్షాలు వస్తా ఉన్నాయి. ఇంకొక 4 రోజులు కూడా ఈదురుగాలులు వానలు పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతన్నులంతా కూడా ప్రభుత్వం సహకరించాలా. త్వరగతిన కొనండి తీసుకుపోయి గోడౌన్లో పెట్టుకొని. ప్రభుత్వం సహకరించకపోతే ఎట్లా? ఆ ధాన్యం అంతా ఎడబెట్టుకోవాలా? రైతన్న ఇంట్లో పెట్టుకోలేడు కదా. అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. దయచేసి రైతుల కోసం, ఆ రైతుల బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం జర ఆలోచన చేసి స్పీడప్ పెంచండి. అధికారులతో కొంత సమీక్ష నిర్వహించి కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఆలస్యం లేకుండా స్పీడప్ చేసి ఆ ధాన్యాన్ని అంతా కొనేటటువంటి ప్రక్రియ ప్రభుత్వం మరి జర స్పీడ్ చేయాలి.